వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఈరోజు అయితే సిటీ ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి రైల్వే లింక్ కామెంట్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి మీ యొక్క సిటీ ఇంటిమేషన్ అయితే తెలుసుకోండి. అలాగే జనరల్ అవేర్నెస్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్. Question number 2. Who is the prominent Urdu poet who won the 50th Gnanapith Award in 2024? 2024లో 58వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ ఉర్దూ కవి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుల్జర్. ప్రసిద్ధ కవి, గీత రచయిత గుల్జర్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రామచంద్రాచార్య 2024లో 58వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పంచుకున్నారు. Question number 3. An ancient India, the text Milinda Pavno contains discussion related to which religion? ప్రాచీన భారతదేశంలో మిలింద పనో అనే గ్రంథం ఏ మతానికి సంబంధించిన చర్చలను కలిగి ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అధికార భాషల గురించి తెలుపుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 8వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ భారత గణతంత్రం యొక్క అధికార భాషలకు జాబితా చేస్తుంది. ప్రస్తుతం ఇందులో 22 భాషలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ హిస్టారికల్ మోనుమెంట్ వాస్ డిక్లేర్డ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1983 అండ్ ఈస్ నౌన్ యాజ్ ద ప్రికర్సర్ ఆఫ్ ది తాజ్ మహల్? చారిత్రాత్మక కట్టడాన్ని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు మరియు దీన్ని తాజ్ మహల్ యొక్క ప్రికర్సర్ అని పిలుస్తారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హుమాయూన్ సమాధి. క్వశ్చన్ నెంబర్ 6. హూ వాస్ ది ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఇన్ ఇండియా? భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జేమ్స్ విల్సన్. క్వశ్చన్ నెంబర్ 7. ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్ థింపు ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? భూటాన్ రాజధాని థింపు ఏ నది ఒడ్డున ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి థింపు చూ నది. క్వశ్చన్ నెంబర్ 8. హూ ఈస్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా? ఆధునిక భారతదేశ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి UNDP. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది 2024 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్? అంతర్జాతీయ సంస్థ 2024 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రపంచ అభివృద్ధి నివేదికను విడుదల చేసింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రపంచ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 11. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? కథాకళి ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ విచ్ స్టేట్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. క్వశ్చన్ నెంబర్ 12. హూ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్? భారతీయ సైనిక దళాల సుప్రీం కమాండర్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్రపతి. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఈస్ ద డీపెస్ట్ ఓషియన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత లోతైన మహాసముద్రం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ విచ్ స్టేట్ వాస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బార్న్? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాష్ట్రంలో జన్మించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1757. క్వశ్చన్ నెంబర్ 16. గడ్చిరోలి జిల్లా ఇటీవల వార్తలో ఎందుకు ఉంది? వై వాస్ ది గడ్చిరోలి డిస్ట్రిక్ట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్లకు. క్వశ్చన్ నెంబర్ 17. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి తెలుపుతుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భాగం 2 పార్ట్ 2. క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ వేదవ్యాస హూ వ్రోట్ ది మహాభారత? మహాభారతం రచించిన వేదవ్యాసుడి అసలు పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణ ద్వైపాయనుడు. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ కంట్రీ రీసెంట్లీ జాయిన్ నాటో యాజ్ ఇట్స్ 32nd మెంబర్ స్టేట్? ఇటీవల నాటో 32వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వీడన్. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ విచ్ ప్రజెంట్ స్టేట్ ఈస్ ద లోథల్ సైట్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్ లొకేటెడ్? హరప్పన్ నాగరికత ప్రదేశం లోథల్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్.